శ్రీ లలితా సహస్రనామ విపుల వాఖ్యానం 33వ నామం కామేశ్వర ప్రేమ రత్నమని ప్రతిపనస్తని. తన స్తనములను ప్రతిపనముగా నిచ్చి పరమశివుని ప్రేమ అను రత్నమును సంపాదించినది అని భావము. అట్టి మణిని ధరించియున్నది అని భావము. అనగా తన హృదయమును భగవంతునకు అర్పణం చేసి భగవంతుని ప్రేమపూరితమైన కాంతిని తన హృదయమున పొందుపరుచుకున్నది. హృదయమును అర్పించుట అనగా తనను తాను సమర్పణము చేసుకొనుట, అనగా దైవము కొరకే తాను జీవించుట, మరి ఒక జీవనం గాని అస్తిత్వం గాని లేకుండుట. మనలను మనం భగవంతునికి ఎంత సమర్పణం చేసుకుందుమో మనకు భగవంతుడు అంత మాత్రముగానే అనుగ్రహించును. ఎంత మాత్రమున ఎవ్వరు కొలిచినా అంత మాత్రమే నీవు అను అన్నమాచార్య కీర్తన సందేశాత్మకము. భగవంతుడు నీ హృదయమున ప్రతిష్ఠితుడై వెలుగొందుచూ నుండవలేనన్నచో నీ హృదయమును భగవంతుని కర్పింపవలెను. శ్రీదేవి హృదయమున భగవత్కాంతి మొరియుటనే ప్రేమరత్నమని అని వర్ణించబడినది. హృదయం నుండి వచ్చు కాంతి ప్రేమ, దాక్షిణ్యము, కారుణ్యము కలిగియుండును. మణి కావున కాంతులను విరజిమ్మును. ప్రేమ రత్నమని కావున ప్రేమతో కూడిన కాంతులను ప్రసరింపజేయును. దానిని పొందుటకు శ్రీదేవి తన హృదయమునే ప్రతిపనంగా పెట్టినది. ఇదియే సాధకులకు ఉత్తమోత్తమైన మార్గము. దీనిని సర్వసమర్పణ మార్గమని, సర్వహుత యజ్ఞమని తెలుపుదురు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.